అంత గొప్పది కదా అని వెళ్ళి పార్వతీదేవిని పొగిడితే ఆవిడకి ఇష్టం ఉండదు. విపంచాగాయంతి వివిధమపుదానం పశుపతే, పరమశివుడి మీద కీర్తన పాడితే ఆవిడ సంతోషిస్తుంది. అందుకే సౌందర్యలహరైన అమ్మవారి మీద మొదలుపెట్టాల శివశక్త్యాయుక్తో అంటూ శివుడితో మొదలెట్టారు. ఆవిడ పతి పేరెత్తితేనే ఆవిడ అనుగ్రహిస్తుంది, అంతటి మహాపతి. కాబట్టి ఇప్పుడు ఆవిడ పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి, అంటే నేను నిన్ను అనువర్తిస్తాను, నీ కీర్తి నా కీర్తి, నీ సంతోషం నా సంతోషం, నేను అడుగు తీసి అడుగు వేస్తే మీ కీర్తి నిలబడాలి, నా నడవడి వలన మీ కీర్తికి భంగం రాకూడదు. ఎన్ని విభూతులు ఉండనివ్వండి, ఇది ప్రత్యేక విభూతి, అదే తక్కువ కాదు, ఏదో పురుషుడికి వశపడిపోయినట్లు కాదు, అదో అందం. మా నాన్నగారిని నేను గౌరవిస్తే మా నాన్నగారికి నేను వశపడిపోయినవాడినే, మా గురువు గారిని నేను గౌరవిస్తే వీడు గురువు గారికి వశపడిపోయినవాడు, గురువు అహంకారము అంటారా మీరు? అనగా అసలు వశవర్తి కానివాడు ఎలా కీర్తింపబడతాడండి? చూడండి, ఆయన పాదముద్రలలో ప్రయాణం చేశామండి అంటారు. అంటే ఆయనని అనుగమించింది, ఆయన ముద్ర పడితే కదా వెనక నడవడం, ఆ పాదముద్రలో నడిచింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆమె అడుగు తీసి అడుగు వేస్తే ఆయన కీర్తిని నిలబెడుతూ ఉంటుంది. ఆయన గుండెల్లో పెట్టుకుని ఉంటాడు, ఏది చెప్పాలన్నా బయట కూడా చెప్పడం, ముందు ఆవిడికే చెప్తాడు. అందుకే స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే ఇలా వేరు చూపించి నాకు చెప్పకుండా ఎవరికైనా ఏమైనా ఇచ్చినట్టు తెలిసిందో అనేదని కాదు దాని అర్థం. ఆవిడికి చెప్పకుండా ఏది చేయడానికి ఆయనకి మనసు రాదు, ఎందుకంటే మనసు గెలుచుకుంది ఆవిడ, అది స్వాధీన వల్లభ. కాబట్టి ఇప్పుడు ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. నువ్వు కూడా అలా బతకడం నేర్చుకో, నీ భార్యని గుండెల్లో పెట్టుకోవడం నేర్చుకోరా పురుషుడా, పురుషుణ్ణి అనువర్తించడం నేర్చుకో ఓ మహిళ. మీరిద్దరూ కలిపి లక్ష్మీనారాయణుల్లా బ్రతకండి, మీ బిడ్డలకి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు కండి, ప్రతి కుటుంబంలో శాంతి విశ్వశాంతి. ఇది ఈ జాతి నేర్పిన సందేశం, అది ఋషివాక్. అందుకని బయట తత్వాన్ని చెప్పడానికి అరవిందమునందు ఉంటుంది, భర్త దగ్గరికి వస్తే పాదముల దగ్గర కూర్చుని ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని గీసినా, ఒక విషయాన్ని చెప్పినా, ఒక బొమ్మ గీసినా కూడా, ఒక మాట చెప్పినా కూడా అంత తత్వాన్ని చెప్పారు, లోకానికి అంత మర్యాద నేర్పారు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అన్నారు హనుమ రామాయణంలో రాముడి గురించి. మర్యాద పురుషోత్తముడమ్మా, అడుగు తీసి అడుగు వేస్తే లోకానికి మర్యాద నేర్పాడు, నడవడి నేర్పాడు. జగద్గురు స్థానంలో ఉన్న శంకర భగవత్పాదులు లోకానికి మర్యాద నేర్పకుండా ఎలా ఉంటారు? అందుకే శ్రీపతి పదారవిందే, ఆయన శ్రీపతి అండం వెనక ఇన్ని రహస్యాలు దాస్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయన పాదములు అరవిందములు, ఆయన పాదములు అరవిందములు అన్న మాటకు అర్థమేంటి? నిజంగా రెండు తామర పూలు తెచ్చి పాదాలుగా పెట్టుకున్నాడని కాదు, అవి అరవిందములైతే మీ మనసు షట్పది కావాలి. కళ్ళు ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపోవు. కానీ నేను కళ్ళు ఈ బాహ్యనేత్రాన్ని మూశాను అనుకోండి, నాకు ఒక్కసారి వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుడు, ఆయన పాదాల మీద పెట్టబడినటువంటి వెండి తొడుగులు చూసి నేను నా మనోనేత్రంతో ఆ వెండి తొడుగులు తీసేసి స్వామి రెండు కాళ్ళు నా రెండు చేతులతోటి సంవాహనం చేసి ఒత్తి, స్వామి రండి కూర్చోండి, ఎంతసేపు నించుంటారని ఒక రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి నేను పరమ సంతోషంగా ఆయన పాదాల మీద నా తల పెట్టి ధ్యానం చేసి ఆయన పాదములు నా తల మీద పెట్టేటటువంటి స్వాతంత్ర్యాన్ని ఆయన దగ్గర పొందేటట్టుగా ప్రవర్తించగలిగితే, ఇప్పుడు నా బాహ్యనేత్రం మూతపడితే ఆంతరనేత్రంతో ఆయన పాదముల వంక చూస్తున్నాను. లోపల ఉన్నటువంటి చెవితో ఆయన పాద మంజీరముల యొక్క సవ్వడి వింటున్నాను. ఇది 5 ఇంద్రియములు ఇక్కడ ఉన్నవి ఇక్కడే ఉన్నాయి, చెవి ఇక్కడే ఉంది, కానీ ఏ చప్పుడు వింటోంది? ఆయన చేతులకు పాదములకు ఉన్నటువంటి ఆభరణముల యొక్క చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఎందుకు వినపడుతున్నాయి? ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు షట్పది అయితే తప్ప ఈ శ్లోకం అన్వయం అవ్వలేదు.